గేమ్ చేంజర్ చిత్రం ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్న ప్రేక్షకులకి ఎట్టకేలకు రెడీ అవుతున్న ఈ తరుణంలో కొన్ని రాజకీయ పార్టీలు చిత్రాన్ని అడ్డుకుంటామంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడే విషయాలని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో గేమ్ చేంజర్ చిత్రాన్ని కొంతమంది రాజకీయ నాయకులు ఆపుతామంటూ ఆందోళన కూడా దిగటం జరుగుతుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? ఎంతవరకు కరెక్ట్? గేమ్ చేంజర్ సినిమా చూడకుండానే, దాని స్టోరీ తెలియకుండానే, అసలు ఏ నేపథ్యంలో ఉండబోతోంది అని ఊహించి ఇప్పుడే అడ్డుకుంటామని అనేది ఒక విధంగా గేమ్ చేంజర్కే ప్లస్ అవుద్దేమో. ఎందుకంటే ఎక్కడ కాంట్రవర్సీ వస్తే అక్కడ హైప్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి, పుష్పకు కూడా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయ ముందు వరకు ఓ మాదిరిగా ఉండేది, అరెస్ట్ తర్వాత కలెక్షన్స్ పెరిగాయంట. 2000 మార్కు పోయింది. భారతదేశ చరిత్రలో లేదు. ఎస్, దట్టు నార్త్ లో మరీను. అంటే పుష్ప బన్నీ ఎందుకు అరెస్ట్ చేశారు, ఐకాన్స్ అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, ఈ సెర్చింగ్ కూడా ఎక్కువ చేశారంట. ఎవరి బన్నీ, అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు ఇట్లా అంటారు. సో ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళు పుష్ప సినిమా టికెట్లు పెంచకపోతే మేము ఊరుకోం, పుష్ప సినిమాని ఎవరైనా అడ్డుకుంటే మేము ఒప్పుకునేది లేదు, ఎవరైనా అడ్డుకుంటాను స్టేట్మెంట్ ఇవ్వకుండానే అప్పుడెప్పుడో ఆయన నంద్యాల వెళ్ళారని చెప్పి అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఫ్యాన్స్ తప్ప మరలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. వీళ్ళు మళ్ళీ గుర్తు చేయడం అనమాట. ఎందుకు వీళ్ళు గుర్తు చేస్తున్నారు? మనుగడ కావాలి వీళ్ళకి. నేను అనుకోవడం, ఎవరికైతే జనాలు మర్చిపోతారు అనుకుంటారో వాళ్ళు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలబడాలి కాబట్టి మేబీ అట్లా స్టేట్మెంట్ ఇచ్చుండొచ్చు. సో ఇంకా పుష్పకి సపోర్ట్ చేశారన్న అర్థం ఉంది. మీరు గేమ్ చేంజర్కి ఎందుకు అడ్డుకుంటామని అంటున్నారు అంటే ఏదో వార్తలో నిలబడాలని. పైగా ఇక్కడ చిన్న వార్త ఒకటి, అదే స్టోరీ లైన్ ఒకటి లీక్ అయింది అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఏంటని, గేమ్ చేంజర్లో ఒక పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా యాక్ట్ చేస్తున్నారు, అన్ప్రెడిక్టబుల్ అని అంటాడు కదా ఆయన, ఇట్లా చూపిస్తూ ఈయనకి పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా చూపించడం. పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ ఎప్పుడవుతాడు? సొసైటీలో ఉండే ఇబ్బందుల్ని అధిగమించడం. సొసైటీలో ఇబ్బందులు ఎక్కువగా ఎవరి వల్ల వస్తాయి? ఆబ్వియస్లీ రాజకీయ నాయకుల వల్ల. మంత్రో, స్థానిక ఎమ్మెల్యేనో, లేదంటే ఒక రాజకీయ నాయకుడో, లేదా ఒక ప్రజాప్రతినిధి ఎంపీయో, అలాంటి వాళ్ళ వల్ల వస్తాయి. ఏదైనా మీరు చూడండి, గతంలో మోహన్ బాబు కలెక్టర్ గారు సినిమా తీసిన, లేదంటే నాగేశ్వరరావు గారు కలెక్టర్ గారు అబ్బాయిని సినిమా తీసిన, ఏవన్నీ కూడా అధికారులు పరంగా తీసినవి కూడా అక్కడ ఉండే రాజకీయ నాయకులతో ఉండే లాలూచి పడకుండా ధైర్యంగా ముందుకెళ్లే అధికారిగా చూపించడం అనేది సినిమా యొక్క అల్టిమేట్ కాన్సెప్ట్. సో ఇక్కడ కూడా గతంలో తండ్రి ఏదైతే ప్రభుత్వ అరాచకాలకి ఎదురొడ్డి మేబీ చనిపోతాడో ఉంటాడో, డ్యూయల్ రోల్ అంటే తండ్రి పాత్ర కూడా చేస్తున్నాడు. అంటే కొడుకుగా పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఎలా ఎదుర్కొంటాడు అనే దాని మీద ఒక స్టోరీలని అనుకున్నారట. అయితే ఇక్కడ ఒక తమిళ్ రైటర్ దీనికి ఒక కథ రాసి ఇచ్చారు. అంటే ఆయన ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిచారంట తమిళనాడులో. ఆయన మేబీ తమిళనాడులోనో లేదంటే వేరే ఇతర రాష్ట్రాల్లోనో చూసిన ఒక కాన్సెప్ట్ని ఆయన ఒక స్టోరీగా డైలాగ్స్గా రాసుకున్నాడు. ఇక్కడ ఈ సమస్య వచ్చింది, దీనికి ఒక పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ఎదుర్కొన్నాడు, ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది, దీనికి ఇలాగ ఎదుర్కొన్నారు. ఒక సివిల్ సర్వెంట్స్ ఏదర్ ఐపీఎస్ ఆర్ ఐఏఎస్, అలాంటి వ్యక్తి ఆయన అనుభవాల్లో లేకపోతే ఆయన చూసినవో ఆయన పడ్డవో మొత్తానికి రంగరించి ఒక కథగా ఇచ్చారు. అది శంకర్ గారు అందంగా చిత్రీకరించారు. సో ఇక్కడ కొంతమంది టాక్ ఏంటంటే, గత 5 ఏళ్లలో వైసీపీ పరిపాలన ఉంది కాబట్టి వైసీపీ పరిపాలన చేసే అరాచకాలని పరోక్షంగా వేలెత్తి చూపిస్తూ ఇందులో పిక్చరైజ్ చేశారు కాబట్టే దాన్ని ఒక పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా రామ్ చరణ్ ఎదుర్కొనే వైనం ఇందులో కనిపిస్తుంది స్పష్టంగా అనేది ఒక అంటే ఫిల్మ్ నగర్ వర్గాల్లో సమాచారం, అక్కడ జనరల్గా మాట్లాడుకున్నది. మేబీ అలాంటివి ఏవైనా పెడుతున్నారు అని వీళ్ళకి భయపడి, వీళ్ళకి భయం కలుగుతూ అడ్డుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. లేకపోతే సినిమాను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాగా చూడండి. కానీ మొన్న రిలీజింగ్ ఈవెంట్ కూడా వివిఐపి టికెట్స్ ఇవన్నీ కూడా అసలు ఎవరు కొనలేదన్నట్టుగా, అది ఎవరైతే ఆ ఈవెంట్కి వచ్చారో ఒక ఇద్దరు ఎవరైతే అభిమానులు ఉన్నారో చనిపోయారు, వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారన్నట్టుగా వస్తున్న వార్తలు. సో రెండిట్లో ఎంతవరకు వివిఐపి మళ్ళీ పాస్లు ఏవైతే ఇంపార్టెంట్ పాస్, విఐపి పాస్లు, వివిఐపి పాస్లు అసలు ఎవరు తీసుకోలేదు, అసలు ఒట్టిపోయినట్టుంది మీటింగ్ అన్న వార్తలు విన్నాం. అయితే ఇంకొక పక్కన ఇద్దరు అభిమానులు చనిపోతే 5 లక్షలు ఇచ్చారని. యాక్చువల్గా నిన్న కొంతమంది అభిమానులతో మాట్లాడినప్పుడు మీడియా మాట్లాడింది ఏంటంటే, అక్కడ వివిఐపి కానీ లేదా కొంచెం స్టార్టింగ్లో ఉండే లైన్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నా కూడా లోపలికి అలౌ చేయలేదు. అలౌ చేస్తుంటే బాగుండేది కదా, అలా ఎందుకు ఉంచారు?
మేము చాలా ఫీల్ అయ్యాం, చాలా దూరం నుంచి వచ్చాం, సఫర్ అయ్యాం అన్నట్టుగా కొంతమంది చెప్పారు. అది అక్కడ జరిగిన విషయం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా బాబు ఈ మధ్యన ఈవెంట్స్ అంటే ఆయన స్పీచ్లో కూడా చాలా బాగా మాట్లాడారు. మీరు చూసారు స్పీచ్లో కూడా ఈవెంట్లు జరగాలంటేనే భయమిస్తుంది, కొన్ని మొన్న జరిగిన ఘటనలు మనం చూసాము అని. అంటే పరోక్షంగా మేబీ నేను కూడా పుష్ప లాంటి ఈవెంట్లు ప్రస్తావించి ఉండొచ్చు, అంతే కదా. అక్కడ ప్రమేయం లేకపోయినా వాళ్ళకే ఆపాదించబడుతుంది. అవును. సో ఆయన ఇక్కడ కూడా బాబు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మిమ్మల్ని నమ్ముకొని కుటుంబాలు ఉన్నాయి అని చాలా సందర్భాలు చెప్పాడు ఆయన. ప్రమాదం కూడా జరిగింది కదా, జరిగింది, అయిపోయి వెళ్ళిపోతుంటూ జరిగింది. ఇంకేదో ఆ సభా ప్రాంగణంలో జరుగుంటే ఇప్పటికి ఈ వైసీపీ వాళ్ళు ఉతికి ఆరేసేవారు. ఇప్పటికి అల్లు అర్జున్కి అయితే ఒక న్యాయము, వీళ్ళకో న్యాయమా, వెంటనే అరెస్ట్ చేయండి అని. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు జరిగితే దానికి ఎవరేం బాధ్యత? ఎక్కడో ఏదో ఎవడో పోతాడో లేదా నీకేదో జరుగుతుంది, దానికి ఎలా ఆపాదిస్తారు? కాకపోతే వైసీపీ వాళ్ళకి వీళ్ళకి మనుగడ, వీళ్ళు పార్టీ పేరు రాజకీయాల్లో కానీ వార్తల్లో కానీ వినపడాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రస్తావిస్తున్నారేమో అనుకుంటున్నాను. ఎవరిని ఇప్పుడు ఒకే ఒకటి సినిమా తీశారు అప్పట్లో శంకర్ గారు. అప్పుడు కూడా ఏమన్నారు, ఇది ఎక్కడో సింగపూర్లో ఒక మినిస్ట్రీ చేసిన వర్క్ని నేను ఇలా తీశాను అన్నట్టుగా ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్పారట. బట్ చాలామంది ఏంటంటే అప్పుడు ఒక్కటి సినిమా రిలీజ్ అయ్యే టైంకి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ముఖ్యమంత్రిగా ఉన్నది. సో ఆ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారిని బేస్ తీసుకొనే ఈ విధంగా ఒక్కడు సినిమా స్టోరీ లైన్ రాసుకున్నారు. ఒక్కడు కాదు, ఏంటది ఒకే ఒక్కడు, అర్జున్ శంకర్ గారి సినిమా ఒకే ఒకటి స్టోరీ లైన్ ఈ విధంగా రాసుకున్నారు. ఇదంతా బాబు గారి క్రెడిటే. బాబు గారు లేదా ఇంకో ఎక్కడ ప్రతిపక్ష నేతలో ఉండే మైనస్లన్నీ కూడా విలన్లో చూపించారని అప్పట్లో అనుకునేవారు. ఇది ఎవరు క్లియర్గా అలా అనుకుంటారు, ఎవరికి అలా ఆపాదించుకుంటారు. బాగుంటే మమ్మల్ని చూసే తీశారంటారు, బాగాలేదనుకోండి ఇది అన్యాయం, మా ప్రభుత్వం ఇలా ప్రవర్తించిందా, మా మీద సటైరికల్గా తీశారు అని అంటారు. ఇప్పుడు ఈవెన్ బ్రో సినిమాలో కూడా ఏమయ్యా శ్యాంబాబు అని కట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ ఉంటుంది పబ్లో. దాని వెంటనే అంబటి రాంబాబు గారు ఏమనుకున్నారు, శ్యాంబాబు పాత్రని నన్ను పెట్టారేమో, నా దృష్టిలో పెట్టుకొని ఆపాదించి మాట్లాడారేమో అనుకుని ఆయన వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నేను సినిమాలు తీయబోతున్నాను, నిత్య పెళ్లి కొడుకు, 3 పెళ్ళిళ్ళు ఇలాంటి సినిమా టైటిల్స్ పెడతాను అని చెప్పి ఆయన కూడా చెలరేగారు అప్పట్లో. ఇది ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళకు అది ఆపాదించేసుకోవడం ఇదైపోతుంది, ఆనవాయితీగా వస్తుంది. సో దానికి అక్కడ బీఏపీ పాసుల్లో కొంతమంది ఖాళీ సీట్లు ఉన్నా కూడా మమ్మల్ని వదిలితే అయ్యేది కదా, ఇబ్బంది పడి వెనక నుంచి ఎక్కడో చూసేవాళ్ళని కాదు కదా అని కూడా ఒక అపోహ ఉంది. బట్ వాళ్ళు బాధ్యతగా బాబు జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళి చెప్పినా కూడా వెళ్తున్నప్పుడు జరిగిన ప్రమాదానికి వీళ్ళు బాధ్యులు కానే కాదు. మొన్న బన్నీ గారి విషయంలో కూడా బాధ్యుడు కాదు ఆయన. హైకోర్టు అదే క్లీన్ చిట్ ఇచ్చింది, కావాలని చేసింది కాదు. అదే ఇప్పుడు సందర్భం ఏంటంటే ఇక్కడ ఈయన కూడా మళ్ళీ చెప్పాడు, అయినప్పటికీ బాధ్యతగా వెంటనే ప్రకటించారు. మీకు అది అర్థమవుతుందో లేదు. సో అక్కడ ఏంటంటే ఏదో వైసీపీ వాళ్ళు బన్నీ సపోర్ట్ చేశారు కాబట్టి శిల్పారావు గారికి ఆయన హక్కును చేర్చుకోవాలని, ఎవరెవరైతే బన్నీకి సపోర్ట్ ఇవ్వలేదో ఇంకా లాభం లేదు అంటే ఎలా అయిపోయిందంటే ఇక్కడ బన్నీకి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి బన్నీని మనం హక్కును చేర్చుకుందాం, బన్నీని మన వైపు లాగేద్దాం అన్నట్టుగా పుష్ప 2 సినిమా అప్పుడు కూడా అలాగే వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా బన్నీని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ చేయాలన్నట్టుగా కొంతమంది కోతలు. మరి అలా అంటే నిన్న కేటీఆర్ గారు గేమ్ చేంజర్ పార్ట్లోనో లేకపోతే ఎక్కడో రామ్ చరణ్ గారిని కూడా అలాగే అన్నారు కదా, రాజకీయ నాయకుల కన్నా బాగా మాట్లాడావు, మరి తొందరలో ఎక్కడో ఉంది అన్నారు ఆయన. అన్నప్పుడు అదేం లేదు సార్ చిన్నపిల్లోడు అని మెగాస్టార్ గారు అంటే ఇంకా అదే లేదు, ఇంకా టైం ఉంది అంటే ఆల్మోస్ట్. సో ఇలాంటివి ఏంటంటే ఈజీగా ఏదో ఒకటి ప్రభుత్వం ఎంత బాగా చేసినా ప్రతిపక్షాలు అనేది నల్లటి మచ్చ కోసం వెతుకుతూ ఉంటే తెలకాయతో ఉందో లేసి ఇక్కడ కూడా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎవరిని దులిపేద్దామా, మన పార్టీ మనుగొని ప్రశ్నార్థకం కాకుండా పార్టీ మనుగొని సోషల్ మీడియాలో కానీ నలుగురు నోట వినబడేలా చేద్దామనే తాపత్రయంలో చేసిన తప్ప ఇవి ఏవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.